చెప్పమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ యూనిక్ గర్ల్ దీక్షు. సో ఈరోజు మా మామని చూపిస్తున్నాను అనుకుంటున్నారా కొత్తగా. సో ఈ వీడియోలో మామనే పెద్ద దిక్కు మనకి ఇదంతా చెప్పాల్సింది మామనే కాబట్టి ఇప్పుడు మామ ఆ అద్భుతమైన ఐటమ్ని పిలిచేసాయి. ధీరా ధీరా ధీరా. ఇది అద్భుతమైన ప్రయోగం అంటున్నా, వాడకం, పనిముట్టు, ఎక్విప్మెంట్ ఎలక్ట్రిక్ స్ప్రేయర్. సో ఇది మన పొలానికి కనబడేదన్నమాట. సో బట్ ఏంటంటే మారునాయుధం. చూపిట్టు మామ మా కత్తి. సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో ఆ రాత్రి ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోలేకదనుకో ఈ కళలోనే మీరు ఈ కత్తే కనబడుతుంది. అగండి గైజ్. చెక్. సో గైస్, మా మమ్మీకి వీడియోలో కనపడడం అంత నచ్చదు కాబట్టి ఇప్పుడు మా మామనే తీయమంటుంది. ఏ డబ్బా మా మమ్మీ దీన్ని దేనికో ఒక దానికి యూజ్ చేస్తుంది. ఇగో మామ కార్డు. మా మమ్మీ దేనికో ఒక దానికి డబ్బాని యూజ్ చేస్తుంది గైస్. మా మమ్మీ ఏది వేస్ట్ చేయదు గైస్. ఫస్ట్ మా మామ ఒక్కొక్కటి చెప్తాడు. ఇది ట్యాంక్. ఓకే. ఇది ట్యాంక్ అయినా ఇది 16 లీటర్ వాటర్ పడుతుంది. దీంట్లో 16 లీటర్లు వాటర్ పడుతుంది అయినా. ఇది అంటే మా అక్క కొంచెం పొలం నేను వచ్చాను కానీ కొంచెం నా సహకారంతో సలహాలు సూచనలతో కొంచెం పొలం ఇంట్లో వరకు వెజిటేబుల్స్ పండించుకోవాలనేసి ఆరాటపడుతుంది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఖాళీగా ఎందుకు, నేను కూడా కొంచెం పని చేసినట్టు ఉంటుంది. మన ఇంట్లో స్వచ్ఛంగా మన ఇండియన్ వెజిటేబుల్స్ పండించుకొని తిన్నట్టు ఉంటుంది అనేసి ఆరాటంతో అయినా నేను కూడా కొంచెం పొలం తీసుకునేది. ఒక హాఫ్ ఎకరమైనా కొన్ని వెజిటేబుల్స్ పండించుకొని మన అంతకు మనమే అందరం. ఇప్పుడు నేను వీడియో రాకపోతే మా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కాబట్టి నావి ఫీల్ తీస్తుంది. నావి రామ్మ కొంచెం మమ్మల్ని ఇద్దరినది పక్కన ఉన్న చెత్త అయితే కొంచెం దగ్గర యూ కమ్ దిస్ సైడ్. అక్కడ చెత్త కనబడుతుంది, ఇటు పెడతా నేను. సో ఫస్ట్ ట్యాంక్ చూపి మామ. ఇది చూపిస్తావా? ఆన్ చేస్తే మన అయితే రామా. ఇది ఇక్కడ ఛార్జింగ్ పెట్టాలి. ఇది ఛార్జరు. ఇది ఛార్జరు. ఇది ఇట్లా కనెక్ట్ చేయాలా. ఇది స్ప్రాకెట్ కు కనెక్ట్ చేయాలా. ఇక్కడ స్ప్రాకెట్ కు కనెక్ట్ చేయాలా. ఇది మన ఇండియన్ స్ప్రాకెట్ కాదు, ఇక్కడ కొంచెం వేరేది. ఇది డబుల్ టైప్ ఉంటుంది అనమాట. రెక్టాంగిల్ షేప్ ఉంటుంది. ఇది ఇక్కడ దీనికి తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాలి. నువ్వు ఆ జంబు కేబుల్ తీసుకురా కొంచెం ఫోన్లో పెట్టు. ఇదే ఒక చార్జర్స్ని పొడుగుంది అనుకోకండి. అవును, ఇది పొడిగే ఉంటుంది. సో దీనికి 2 సైడ్లు ఉంటాయి. ఇటు సైడ్ 4 కేబుల్, ఇటు సైడ్ 2 కేబుల్ పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ 1 కేబుల్ పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద యూస్ ఫర్ ఛార్జింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్. సో ఇప్పుడు మనము మామ చూపిస్తాడు కాబట్టి మామను పెట్టేసుకో. ఓకే. మా అక్క ఎట్లా తీస్తా నేను చూస్తా రా ఒక్కసారి దగ్గరికి రానా. అవి కొంచెం క్లియర్గా అమ్మా. సో ఇక్కడ ఇది ఎలక్ట్రానిక్ అన్నమాట. దీన్ని స్ప్రాకెట్ అంటారు. దీనికి ఇది కనెక్ట్ చేయాలా. ఇక్కడ కనెక్ట్ చేయాలి. దీనికి కొమ్ములు లేవేంది, దీంట్లోకి పెట్టాలి. జాగ్రత్త. గ్రీన్ లైట్ వెలిగింది చూడండి ఇక్కడ. అదేదో టీవీకి వచ్చినట్టు అంటే ఇప్పుడు దీంట్లో కొంచెం ఛార్జింగ్ ఉంది అన్నదానికి గ్రీన్ లైట్. ఓకే. ఇక్కడ దీంట్లో ఛార్జింగ్ కొంచెం బ్యాటరీ, దీనికి బ్యాటరీ ఉంటుంది. చెప్తా అంతా ఓపెన్ చేసి. దీని కింద ఇక్కడ ఛార్జ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఏరియాలో బ్యాటరీ ఉంటుంది దీని కింద.
ఎల్లో కలర్ ఇది బాటమ్ బేస్ అనమాట. ఇది ఓకే. ఇక్కడ ఇప్పుడు మనం ఛార్జింగ్ ఎక్కుతుందో లేదనే దానికి ఇది అదో. ఇప్పుడు ఇది దీన్ని కనెక్ట్ చేయడం వల్ల రెడ్ లైట్, అంటే ఇప్పుడు దీంట్లో బ్యాటరీ కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి రెడ్ లైట్ వెలుగుతుంది. ఒకవేళ ఇది ఫుల్ అయితే ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది. అంటే దీంట్లో కొంచెం బ్యాటరీ ఉంది కదా, ఛార్జింగ్ ఉంది కాబట్టి అందుకు గ్రీన్ లైట్ వెలిగింది. ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు ఛార్జింగ్ కనెక్ట్ ఇచ్చాం కదా, అందుకు దీంట్లో అది ఆన్ ఆఫ్ మనము వాటర్ పోసుకున్నాక స్ప్రే చేసేటప్పుడు ఆన్ చేసుకోవాలి. మోటార్ ఆన్. ఓకే స్టార్ట్ వీడియో. మా మామనే ఈ ఫుల్ వీడియో మొత్తం మామనే ఉంటుంది. ఇక్కడ ఇది హోసు, ట్యాంక్ నుంచి ఇక్కడికి హోసు. కూడా బాగా ఈ పైప్ దీన్ని కనెక్ట్ చేయాలా. ఇది ఇంతవరకు ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని నాజిల్స్ వస్తాయి. నాజిల్ వస్తుంది వెయిట్ అండ్ సీ. నాజిల్ అంటే స్ప్రే చేయడానికి. దీంట్లో మనం వాటర్ వేస్తాం. ఇది ఫిల్టర్. ఇది వాటరా? ఇది వాటర్ ఫిల్టర్. అంటే నువ్వు ఏదైనా మనం నీళ్ళు డస్ట్ నీళ్ళు పోసినా కూడా ఇక్కడ హోల్డ్ అయిపోతుంది. ఓకే ఓకే. దీంట్లో కొంచెం నువ్వు ఇటు చూపెట్టు, నేను అందుకని వీడియో ఇది దీంట్లో తీసేయి. దీంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, తీవే. ఓకే మా మామ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను అంతలో పని తీసేస్తాను. ఇంకోటి ఉంది మామ. రాదులేదు అంతే. ఓ డబ్బాలు అది చార్జ్ బ్యాటరీ. ఓకే. ఇది ఒక రకమైన పువ్వ లాంటి నాజిల్. ఇది కొంచెం ఎక్కువ వెడల్పు వచ్చేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. నా మంచిగా తీస్తున్నావు కదా, పర్ఫెక్ట్ అదంతా. ఓకే పర్ఫెక్ట్. ఇది 4 హోల్స్ నాజిల్. అంటే ఇది కొంచెం చిన్నగా ఇది డబుల్ నాజిల్ అయినా ఇది కొంచెం 2 విధాలుగా ఉపయోగపడుతుంది. కొంచెం మొక్క పెరిగినా కూడా పైన తడుస్తుంది, కింద తడుస్తుంది. ఇది సైడ్లకు, ఇది కొంచెం పైకి. ఈ నాజిల్ దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట. దాన్ని కనెక్ట్ చేయాలి. మనకి ఒక్కొక్కటి అవసరమైనప్పుడు ఒక్కొక్కటి పెట్టుకోవాలా, లేదంటే అన్ని పెట్టుకోవాలా? దాన్ని కనెక్ట్ చేయాలా? అన్ని పెట్టాలి. ఓకే. ఒక్కొక్కటి పెట్టుకుంటాం దాని సందర్భాన్ని, అవసరాన్ని బట్టి. ఓకే ఓకే. అవసరాన్ని బట్టి ఇట్లా కనెక్ట్ చేయాలా. ఇది ఇట్లా కనెక్ట్ చేయాలా. ఈ టూ నాజిల్స్ ఒకటే అవసరాన్ని బట్టి ఏది అవసరమైతే. ఇది ఫ్లవర్ నాజిల్ అంటారు, కొంచెం పెద్దగా వెడల్పుగా రావడానికి స్ప్రే. అంటే పెద్ద చెట్లకి, గుంపు చెట్లకి టూ సైడ్స్, పైన ఒకటి కింద ఒకటి రావడానికి. ఇది మామ ఈ చిన్న చిన్న ప్లాంట్స్ కా? చిన్న ప్లాంట్స్. ఇప్పుడు మన వాటర్ పోతుంది కదా, ఇక్కడ నాజిల్ ఫిట్టింగ్ వరకు అయిపోయిందండి. ఓకే. ఇక్కడ ఇవి ఎక్స్ట్రాగా అదనంగా ఇవి ఎత్తి పెట్టుకోవాలా. మళ్ళీ సందర్భానుకూలంగా అవసరం బట్టి యూజ్ చేసుకోవాలా. ఉండు ఇంకా అయిపోలేదు, ఇంకా దీనికి ఫిట్టింగ్ ఉంది. ఓకే ఓకే గైస్, మా మామ ఇటు చూపిది. చూపించాలి. ఇవి ఏంటంటే తగిలించుకోవడానికి వీలుగా రిబ్బన్స్ లాగైనా మనము ట్యాంక్ ఎత్తుకుంటాం కదా, ఎత్తుకుంటే ముందరగా మన ఈ ట్యాంక్ మన మీద లోడ్ పట్టుకోవాలంటే ఇవి భుజానికి అతికించుకోవాలండి. అతికించుకోవాలన్నా. ఫార్మింగ్ చేయాలనుకుంటే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనే దానికోసం. ఓకే, నీకు మళ్ళీ చూపిస్తాను. ఇది కూడా రెడీ అయ్యి కట్టాలా. చెప్తాను, అది కూడా చూపిస్తాను. మధ్యలో పాటలు పాడకే.
బోర్ కొడుతుంది నాకే ఇది నిద్ర అయిపోలేదు, నువ్వు రికార్డ్ చేయాలా. యా మంచిగా రికార్డ్ చేయాలి. ఇక్కడ వరకు అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ తగిలించుకోవాలన్నమాట. తగిలించుకుంటే బ్యాగ్ లాగా అన్నమాట కదా. బ్యాగ్ లాగా నువ్వు ట్యాంక్ తీసుకొని బ్యాగ్ లాగా ఇటు తగిలించుకోవాలి. ఇటు కూడా ఇది కనెక్ట్ చేయాలి మామ. ఇటు ఇట్లా ఇట్లా దీని లోపల పెట్టు కనెక్ట్. ఇది ఇక్కడ చిన్న పొరపాటు చేశారండి వాళ్ళకు. మనకు ఇట్లాంటి తగిలించేది ఇవ్వలేదు. మనం మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మార్చుకోవాలి. ప్రజెంట్ ఇది ఇప్పుడు తగిలించుకోవాలి నేను. ఇట్లా జస్ట్ తగిలిచ్చేసా మామ వీడియో. దిస్ సైడ్ మార్చుకోవాలి అవసరం లేదురా. ఇంతే ఇచ్చాడు. ఓకే మార్చుకొని అవసరం లేదా మామ? మార్చుకోని అవసరం లేదు. మనం ఇట్లా ఇది పర్మనెంట్ గా ఫిక్స్ చేసుకోవాలా. ఇది పర్మనెంట్ గా ఫిక్స్ చేసుకోవాలనా. ఓకే ఉంటుందా ఓకే మామ. ఇది ఇట్లా Done. ఇప్పుడు నువ్వు ఒకసారి వేసుకొని ఉండవద్దు. దీనికి ఫిల్టర్, దీనికి జాలి పెట్టు. ఫిల్టర్ పెట్టాలా. ఇక్కడ మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఓకే దీన్ని చూపి. ఇది అవసరం లేదు. ఇది ఉంది. అది కెమికల్ దా? అదేం కాదు. ఇక్కడ నుంచే వాటర్ కెమికల్ అంతా ఓకే ఇక్కడ పోసుకొని వాటర్ పోసి ఒకసారి స్ప్రే చేస్తాం. ఇప్పుడే జస్ట్ వాటర్ వద్దు కానీ వాటర్ పోయాలా. నీకు వాటర్ పోస్తే కదా నీకు. వాటర్ పోయి బయటికి పోతే చెట్లు. చెట్ల కోసం. ఓకే ఓకే ఇది ఒకసారి ఇది సో గైస్ 1 minute వాచ్ ఫస్ట్ నేను చెప్తున్నా వీడియో నాది ఆన్ చేసావా. సో గైస్ ఇప్పుడు వీడియో నేను మా గార్డెన్ వీడియో చూసుంటారా చాలా మంది. సో ఆ వీడియోలో వీఆర్ డూయింగ్ అక్కడ చాలా చెట్లు అవి ఉంటాయి కదా. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే నావి మా అక్కకి నిద్ర వస్తుంది బాగా పెళ్ళు. సో ఇప్పుడు కొంచెం వాటర్ పట్టుకొని ఓకే కొంచెం దీంట్లో కొంచెం వాటర్ పట్టుకొని సో వీఆర్ గోయింగ్ టు ప్రెస్ ఇట్ అండ్ వాటర్ గోన కమ్ అవుట్. ఓకే ఇక్కడికి అంతవరకు ట్యాంక్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇవి మళ్ళీ అదనంగా మూవ్ చేస్తున్నాం. ఓకే ఇది నెక్స్ట్ టైం మళ్ళీ అంటే ఇప్పుడు ఛార్జింగ్ ఉంటుంది కదా మమ్మ ఇట్లా. ప్రెజెంట్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఇది ఎత్తుపెట్టు మళ్ళీ దానికి మళ్ళీ చూస్తాం. సో గైస్ ఇది ఫిట్ చేసేసారు కదా. ఇప్పుడు మా మామ ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఎలా తగిలించుకోవాలని దానికోసం ఇట్లా ఉంది కదా. మామ ఇంత హైట్ ఉన్నాయి. ఓకే జస్ట్ లైక్ ఎ బ్యాగ్. ఓకే యా ఇట్ సైడ్ ది ఈక్వల్ గా పెట్టుకుంటే బాగుంది మామ. అడ్జస్ట్ చేసేసుకుంటారు తర్వాత. సో ఇది వైప్ ఫిట్టింగ్. ఓకే కొంచెం హోల్లో పెట్టు వాటర్ పోసి వచ్చేస్తాం. చెప్పు దాంట్లో కొంచెం వాటర్ పోసి. సో ఇప్పుడు గార్డెన్ లో కొంచెం వేస్తాం అనమాట. ఇది గార్డెన్ చిన్న గార్డెన్స్ లాగా వాడడానికి కదా మామ హోల్. యా ఓకే గాయస్. సో గాయస్ మా ఇంటి దగ్గర ఉంటే ఇది ఒక ట్యాప్ అనమాట. లైక్ పెద్దది బయట అవుట్ సైడ్ అనమాట. ఇదంతా అక్కడ బయటది బకెట్. ఇప్పుడు బకెట్లో బట్టి మేము దాంట్లో నీళ్ళు పోయబోతున్నాం. ఇప్పుడు మా మామ కొంచెం అంతా సెట్ చేస్తున్నాడు కరెక్ట్. కొంచెం శాంపుల్ జస్ట్ శాంపుల్. యా ఓకే లెట్ మీ రిమూవ్ గైస్. మామ అది పెట్టాలి కదా. ఓకే అది పెట్టాలమ్మా, అది పెట్టి పోయాలి. ఓకే బైక్స్ పెట్టేసాం. అండ్ అతి బలమైన నేను దీంట్లో వాటర్ పోస్తున్నాను. మీ శాంపిల్ కోసం జస్ట్ ఫర్ శాంపుల్. యాక్చువల్లీ దీంట్లో కెమికల్ కూడా పోయాలి కదా. కెమికల్ కూడా పోయాలా. మనం ఇప్పుడు కొత్త తెచ్చాం కదా, మనం వీడియో కోసం కొంచెం శాంపిల్ కోసం అమౌంట్ చెప్పి. యా జస్ట్ వీడియో కోసం ఇంటర్నారు ఆల్రెడీ ఓకే ఇక్కడ అది చూడాలా. ఇక్కడ ఏదైనా డస్ట్ ఉంటే ఇక్కడ ఆగిపోతుంది. అది చూపించు. ఆ డస్ట్ ఉంది కదా, ఆ డస్ట్ చూపించు. అయ్యా ఇవన్నీ డస్ట్ వాటర్. అది ఏదైనా డస్ట్ ఉంటే ఇక్కడే హోల్డ్ అయిపోతుంది. అర్థమైందా? యా మామ ఇస్ వెరీ క్యాప్ పెట్టేసి కొని ఓకే గైస్ వెయిట్ మినిట్. నేను పెట్టినా మామ హైట్ అంతేలే. పోయింది మామ సరిగ్గా రాలే మామ. అంతే లేదు. సో మామ నేను ఒకసారి దొక్కచ్చా దాన్ని.
నువ్వు నొక్కుదురా. ఓకే లెట్స్ గో గైస్. ఇక్కడ కాదు అక్కడ అక్కడికి రా. ఫర్ అవర్ బిగ్ గార్డెన్. వీడియో తీసాను అనుకుంటా, గార్డెన్ వీడియో యాక్చువల్లీ. ఓకే నౌ అవర్ మామా ఈస్ గోయింగ్ టు, అంటే చిన్న చిన్న ప్లాంట్స్కి అంటే కొంచెం ఇట్లా ఉండేవి. ఇక్కడ ఇది ఆన్ ఆఫ్. ఓకే నేను ఒకటావు మామ. తిప్పుదాన్ని. ఓకే వి నీడ్ టు తిప్పేసా. ఇదా. వావ్ గైస్, మామ నా మీద కొట్టే వాటర్. ఇదేం కాదులే. స్ప్రే కనబడుతుందా? యా కనబడుతుంది కొంచెం కొంచెం కొంచెం. యా మామ నేను కొట్టచ్చు ఒకసారి. మరి ఏంది ఇది? ఇది ప్రెస్ చేయాలి. కొంచెం వీడియోది మామ. స్ప్రేయింగ్ అర్థమవుతుందా? ఉండు వెయిట్ చేయి. కనబడుతుందా? అది కనబడుతుందా? ఆ. వావ్ బాగుంది ఆడుకోవడానికి. అయ్యో చిన్న చిన్న పడుతుంది నావి. వాటర్ స్ప్రే. బాగుంది యాక్చువల్లీ గేమ్. గేమ్లానే ఉంది అది యాక్చువల్లీ. ఇట్లా ఇలా ఈ విధంగా ఇక్కడ మనం వాటర్ పంటకు కనబడుతుంది, ఇట్లా వాటర్ కనబడుతున్నాయి. పంటకి ఇలా స్ప్రే చేసుకోవాలి. బాగుంది గార్డెన్ కానీ ఏదైనా మనం వెజిటబుల్స్ లాగా ఏదైనా యాక్చువల్లీ యాక్చువల్గా అక్క వెజిటబుల్ పండించాలనే కోరికతో దానిలో భాగంగా ఈ మందు ట్యాంక్ తేవాల్సి వచ్చింది. మనం ప్రెజెంట్ శాంపిల్ వీడియో కోసం మీకు శాంపిల్ చూపిస్తున్నాము. యా గైస్ యాక్చువల్లీ ఇవి ఎట్లా ఉందంటే ఇట్స్ లైక్ స్నో లానే ఉంది యాక్చువల్లీ. ఇది కనబడట్లేదు అంత ఎక్కువ. గైస్ చూడండి గాల్లాగా వస్తుంది అది, లైక్ అంటే చూడండి ఒకటి పైన ఒకటి కింద సమానంగా వస్తుంది. కొంచెం క్యాప్ దగ్గరికి పెడతాము. చూడండి ఒకటి పైనుంచి ఒకటి కింద నుంచి లైక్ అది వస్తుంది అన్నమాట. మా మామ చెప్పినట్టు ఇందాక. యా వాటర్ అయిపోయినాయి. చూపించండి మామ. ఇక్కడ కనబడితే వాటర్ మీకు చూడాలనుకుంటే వస్తున్నాయి ఇంకా. ఓకే మనం ఎంత ఆన్ చేసినా లాస్ట్కి వాటర్ లేకపోతే ఆఫ్ అయిపోతుంది. ఓకే నాకు రాత్రి అయిపోయింది గైస్, అప్పుడు వాడుతున్నా. ఓకే ఈ విధంగా వాడుకోవాలి. మీరు ఎవరన్నా గార్డెన్ ఫార్మింగ్ లాగా చిన్నగా ఏదైనా వెజిటబుల్స్ పండించుకోవాలనుకుంటే ఇట్లాంటివి ఉంటే కొంచెం బాగా బెటర్గా ఉంటుంది. స్ప్రేయింగ్ కానీ ఏదైనా ఇన్సెక్ట్స్ అంటే పురుగుల కోసం కానీ ఏదైనా వాటర్ స్ప్రేయింగ్ అయినా కానీ వాడుకోవచ్చు. ఓకే గైస్ గైస్ దీని మీద తడి. సీ గైస్ భలే ఉంది యాక్చువల్లీ. ఇది లైక్ ఫిల్టర్ పెట్టకపోయినా ఫిల్టర్ లాగా కనబడుతుంది కదా మ్యామ్, పైకి లోపలికి పై ఉన్నదానికి. యా ఓకే గైస్. సో ఇప్పుడు మా అక్క వీడియోగ్రఫీ ఇట్లా పట్టుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ and don't forget to subscribe and don't forget to subscribe. Please subscribe. లేకపోతే దీంతోనే టిక్ కలలో వస్తుంది నిజంగా. బాయ్ బాయ్ గాయ్. చెప్పక ముందు ఒకటి చెప్పడం మర్చిపోయా గాయస్. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలన్నమాట. ఇది మామ తీసేయచ్చా మళ్ళీ? చేయడానికి రావట్లేదు. ఇందాక ట్యాంక్లో వచ్చింది. ట్యాంక్లో ఒకటి చిన్న కనబడింది కానీ నేను చూడలేదు, ఉంది కానీ. సో ఈ ట్యాంక్లో చూస్తే మళ్ళీ మా మామకి తెలుసు కాబట్టి అది లేదా అని మళ్ళీ చెక్ చేస్తే అప్పుడు మా మామ చూసాడు అనమాట ఇది. సో ఇక్కడ ఇలా మరి దీన్ని ఓకే 2 సైడ్స్ అనమాట ఇది కట్ట. ఓకే గైస్ బాయ్ బాయ్ చెప్పమ్మా. ఓకే గైస్ బాయ్ బాయ్.